వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆలోచించి పంటలు సాగు చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. ఏ రిజర్వాయర్లో నీరు లేదని రైతులు నాట్లు వేసే సమయంలో ఎలాంటి పంటలు వేయాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోనే కాక చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం ఎలాంటి పంటలు సాగు చేయాలో వివరించే పరిస్థితుల్లో ఉందని రైతులు మరొక్కసారి ఆలోచించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, తుంగభద్ర కానీ ఇప్పటి వరకు వర్షం లేని కారణంగా నీళ్లు డ్యాముల్లోకి రావడం లేదు. రైతులందరేమో వ్యవసాయ సీజన్ మొదలైందని, ఖరీఫ్ సీజన్ మొదలైందని పంటలు వేసేదానికి కొంచెం ఆతృత పడుతున్నారంటే సీజన్ వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరి ఎక్కడన్నా బావుల కింద నార్లు పోసుకోవడము, నీళ్ళ కింద నార్లు పోసుకోవడము, ఇవన్నీ కొంతవరకు రైతులు ప్రతి సంవత్సరం మాదిరి ఇప్పటికి కొంచెం తొందరపడే పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు వస్తాయనే గ్యారంటీ కూడా ప్రస్తుతానికి అంత కనపడలే. కారణం ఏముందంటే సముద్రం మీద ఎలినో అనే ఒక పొర ఆవరించిన దాని కారణంగా ఆకాశం వైపు ఆకర్షితం అయ్యి వర్షం కురిసే పరిస్థితులు లేని కారణంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. రైతులందరూ వ్యవసాయ సీజన్ మొదలైంది కాబట్టి మేమేదో మా పనులు చేసుకోవాలని ఎరువులు కొనుక్కపోవడము, జీలకాలు, పెసర్లు, రకరకాల చిరుట ఎరువులను తీసుకొని పోయి అది చల్లుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం కూడా ఆరుతైడు పైర్లు మాత్రము వర్షం వస్తే వేసుకునే దానికి అవకాశం ఉంటుంది, ఎప్ప తొందరపడొద్దని ప్రభుత్వం కూడా ఒకవైపు చెప్తా ఉంది. కాబట్టి రైతుల ఎక్కువ ఆశాజనకంగా ఏదో వస్తుందిలే, వచ్చేవానో పోయేవానో వస్తుంది, నీళ్ళు వస్తాయిలే, లేకపోతే కొంత లేటుగా ఆలస్యంగానే వస్తాయిలే అనే ఉద్దేశంతో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తొందరపడడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరాలతో మాదిరి అనుకోకుండా ఎలినో ప్రభావం వలన వర్షాలు చాలా తక్కువ ఉండేదానికి అవకాశం ఉండదని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి రైతులు కేసీ కెనాలు, చాపాడు కెనాల్ రైతులందరూ కూడా ఆలోచించి తొందరపడి మీరు నార్లు పోసుకొని వర్షాలు రాకపోయిన కారణంగా కెనాల్స్కు నీళ్లు రాకపోతే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు రైతులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వర్షము భారీ స్థాయిలో పడి శ్రీశైలము, తుంగభద్ర డ్యాంకు నీళ్లు వచ్చినప్పటికి కూడా ఒకసారి పూర్తి రిజర్వాయర్ నిండితే ఒక వరి పంట పండేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో శ్రీశైలం నిండితే ఆ శ్రీశైలం నిండిన రిజర్వాయర్ నుంచి ఒక్క పంట మనం వరి పంట పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏదో వేస్తే మళ్ళీ రెండో పంట వేసే పరిస్థితి గత సంవత్సరాలలో గత 2-3 సంవత్సరాల్లో ఉంటా ఉండింది. కాబట్టి రైతులు తొందరపడి ఏదో నార్లు పోయడము, ఏదో పచ్చి రొట్టె కోసం ఎరువులు వేయడము, ఇవన్నీ పైర్లు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు పోయిన సంవత్సరాల మాదిరిగా ఆలోచించకుండా కొంచెము నిదానంగా ఆలోచించి ఈ సంవత్సరం ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు వేరు, గత సంవత్సరాలలో ఉండబడిన పరిస్థితులు వేరు. గత సంవత్సరాల్లో పరిస్థితులకు ఇప్పటికీ భిన్నంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు పెద్ద వర్షాలు పడలే, మనకు రిజర్వాయర్లకు ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు రాలే. నేను మొన్న మన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినప్పటికీ కూడా ఆల్మట్టి మీద నీళ్లు కొద్దిగా ఏదో వస్తానే తప్పక భారీ స్థాయిలో ఆల్మట్టికి నీళ్లు రాలే. ఆల్మట్టికి నీళ్ళు వస్తే కానీ నారాయణపూర్ కానీ జూరాల నుంచి శ్రీశైలం నుంచి సాగర్కు పోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అన్నిటికంటే ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే గోదావరి విపరీతమైన వరదలతో పాటు దాదాపు 3000 క్యూసెక్కులు సముద్రానికి పోయే పరిస్థితుల్లో ఉండబడిన గోదావరి కూడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు తాగుతున్నాయి తప్పక గోదావరి కూడా నీళ్లు పూర్తి స్థాయిలో రాలే. కాబట్టి రైతులందరూ ఆలోచించి తొందరపడకుండా ఖరీఫ్ సమయం దాటిపోతుందని ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో వాళ్ళకు ఉండబడిన వనరుల ద్వారా నార్లు పోసుకొని ఏదో పచ్చి రొట్టె వేసుకొని తొందరపడే పరిస్థితులు లేకుండా రైతులు కొద్దిగా ఆలోచించి ప్రభుత్వ నిర్ణయం అనేది తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వము రిజర్వాయర్ల మీద ఆలోచనలు చేసి నీటి పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ తొందరపడకుండా అదే ఈ సంవత్సరం కొన్ని కారణాల వలన గత 1-2 సంవత్సరాల మాత్రంలో 2 పంటలు కావాలనేది లేకుండా ఒక్క పంటనైనా బాగా పూర్తి స్థాయిలో పండించుకునే దానికోసము రైతులందరూ త్వరపడి నార్లు పోసుకొని ఇబ్బంది పడకుండా కొద్దిగా ఆలోచించాలని కోరుకుంటూ వర్షాభావ పరిస్థితులు వస్తే ఒక్కసారి రిజర్వాయర్ నిండితే ఒక్క పంటైనా మనం కనీసం పండుతారు. లేదు ఆల్టర్నేట్గా మనం వేరే పంటలు వేసుకునే దానికి కూడా ఇంకా ప్రభుత్వం ఒక వారం 10 రోజులు ఆలోచించిన తర్వాత
ఏ పంటలు వేయాలనే దాని మీద నిర్ణయం కూడా చెప్తుంది. కాబట్టి రైతులందరికీ వర్షాలు రాని సమయంలో ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలని కూడా తెలుసు. 6 తడి పంటలకైనా నీళ్లు ఇస్తామనే ప్రస్తుత పరిస్థితి అయితే కనపడంలే. రిజర్వాయర్లు ఇంతవరకు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి తుంగభద్రలకు ఏదో కొద్దిగా వస్తున్నాయి, మన శ్రీశైలంలోకి వస్తున్నాయి. పై ప్రాంతాలలో ఉండబడిన ఏ రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్లు రాలే. దాని కారణంగా మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉంటుందనే ఒక ఆలోచనలో మనం వింటున్నాం. మరి మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉండేటప్పుడు మనం వ్యవసాయాన్ని గురించి మనం నీళ్లు వస్తాయని ఆలోచించుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. రైతులు దేశానికి తిండి పెట్టే రైతు ఆతృతపడి గ్రామీణ ప్రాంతాలలో రైతులు వాళ్ళకు ఉండబడిన భూముల్లో పంటలు వేసుకొని మన జీవనం సాగిస్తూ తరతరాలుగా అక్కడనే ఉంటున్నారు. కాబట్టి తనకున్నబడిన భూమిలో పంట వేసుకోవాలనే ఆతృత సహజంగా రైతుకు ఉండడం సహజం. ఇటువంటి రైతులు కొద్దిగా ఆలోచించి మీరు నారులు పోసుకొని నష్టపోకుండా కొంత సంయమనం పాటించి మరి వర్షాభావ పరిస్థితులు ఇంకా వారం 10 రోజులకు మెరుగుపడే పరిస్థితి వచ్చినప్పుడు రిజర్వాయర్లకు నీళ్ళు వస్తే ఒక పంట తప్పనిసరిగా పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ రైతులు కూడా వీలున్నంత వరకు వర్షాధార పంటలకు వేసుకునేదానికి ఆలోచించండి. మరి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చినాయంటే ఒక పంటకు నీరు వదిలేదానికి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. ఎక్కడ కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే వర్షాభావ పరిస్థితులు 60% తక్కువగా ఉన్నాయి. మన ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా ఏదో కాశ్మీరు, మన మహారాష్ట్రలో వరదలు పోతున్నాయి. కానీ మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పెద్ద భారీ వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి పంటలు వేసుకునే పరిస్థితి ఏ ప్రాంతంలో కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ, మరీ ముఖ్యంగా కేసీ కెనాల్ చేపాటు రైతులు, మైలవరం రైతులందరూ కూడా ఆలోచించి కొంచెం సమన్వయంగా ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే ఏం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం మేము నిరంతరంగా రోజుకోసారి మాట్లాడుతూనే ఉన్నాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. కాబట్టి రైతులు తొందరపడి నార్లు పోసుకొని నష్టపోకుండా ఉండాలని, మరి వాళ్ళు గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం విభిన్న పరిస్థితులు ఉంటాయని ఆలోచించి రైతులు కొద్దిగా ఓపికతో సంయమనం పాటించి రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేటంత వరకు ఆగాలని, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చినప్పుడు మీ అంతకు మీరే పోసుకోవచ్చు, ప్రభుత్వం కూడా చెప్తుంది. కాబట్టి తొందరపడి రైతులు ఎలాంటి విత్తన పంటలు వేయడం కానీ, నార్లు వేయడం కానీ ఇవన్నీ ఏవి కూడా చేసుకోకుండా ఉండాలని కోరుతూ, నేను కూడా వ్యవసాయదారునే, నాకు కూడా 3 ఎకరాలు కేసీ కెనాల్ కింద ఆయకట్టుదారునే. మేమందరం కూడా నీళ్లు రాకపోయినందుకు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందని మేము తీవ్రమైన కలత చెందుతూ ఉన్నాం. కాబట్టి మరి రైతులందరూ ఓపికతో సహనంతో కొంచెం వేచి చూడాలని, వర్షాలు భారీ స్థాయిలో వచ్చేటంత వరకు వేచి చూడాలని, తొందరపడి నార్లు పోయకుండా రైతులు ఉండాలని నేను అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను.